ఆక్వాకల్చర్ లో వీడి పేరు వింటే మేతలను స్పీడ్ గా తీసుకుంటున్న రొయ్యలకు సైతం వెన్నులో నుంచే కాదు నరాల్లో వణుకు పుడుతుంది. గాఢ నిద్రలో ఉన్న ఆక్వా రైతులు కూడా ఒక్కసారిగా నిద్రలోనే ఉలిక్కి పడతారు. వీడు రొయ్యల చెరువుల్లో చేసే అరచకాలకు అడ్డు అదుపు అనేది ఉండదు. వీడికి రొయ్యల వయసుతో సంబంధం లేదు. అది రొయ్య అని కన్ఫర్మ్ అయితే చాలు వీడిలోని రాక్షసుడు నిద్రలేచి మన చెరువుల్లో తాండవం చేస్తాడు. ఇప్పటికే మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అమ్మాయిలందరూ మెడలో వేసుకోవాలనుకుంటారు నెక్లెస్. వీడి పేరు వైరస్. ముందుగా మనం అసలు ఈ వైరస్ మన ఆక్వాకల్చర్ లో ఎలా మొదలైందో తెలుసుకుందాం. అది 1992 సంవత్సరం. వెనామీ కల్చర్ అనేది ఆక్వాకల్చర్ లో అప్పుడే పురుడు పోసుకుంటున్న సమయం. కానీ టైగర్ మోనోటన్ ప్రపంచ వ్యాప్తంగా ఆక్వాకల్చర్ లో ఒక రాజులాగా పరిపాలిస్తున్న సమయం. తైవాన్ కంట్రీలో ఒక టైగర్ షింప్ ఫార్మర్ యథావిధిగా రొయ్యలకు మేత ఇవ్వడానికి తన చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువు దగ్గర సంఘటనను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. శరీరం మొత్తం చల్లటి చెమటలతో తడిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈ సంఘటనకి 3 రోజుల ముందే తన చెరువులో పెంచుతున్న టైగర్ రొయ్యలు మేతలను తీసుకోవడం ఆపేశాయి. చెరువులో సరిపోయేంత ఆక్సిజన్ ఉన్నా కానీ సమయంతో సంబంధం లేకుండా రొయ్యలనేవి నీటిపైన ఈదుతూ ఉండటం గమనించాడు. అలాగే రొయ్యలనేవి నార్మల్ కలర్ కాకుండా రెడ్డిష్ కలర్ లోకి మారిపోవడం కూడా గమనించాడు. కొన్ని రొయ్యలనేవి చనిపోయి చెరువు ఉపరితలం పైకి రావడం కూడా జరిగింది. ఆ చనిపోయిన రొయ్యలను తీసుకొని తల భాగాన్ని పరిశీలించినప్పుడు తెల్లటి మచ్చలు ఉండటం గమనించాడు. కానీ ఆ రైతు ఇదంతా ఏదో బ్యాక్టీరియా లోడ్స్ వల్ల జరిగి ఉండొచ్చు అనుకుని చెరువులో ప్రోబయోటిక్స్ అప్లికేషన్స్ ఇచ్చి సమస్య తీరిపోతుందిలే అని తన పని తను చేసుకోవడం మొదలు పెట్టాడు. కానీ 3 రోజుల తర్వాత ఆ రైతు తన చెరువు దగ్గరికి వచ్చి చూస్తే చెరువులో ఉన్న మొత్తం రొయ్యలన్నీ చనిపోయి చెరువు పైన తేలుతూ ఉన్నాయి. అప్పుడు ఆ రైతుకి అర్థమైంది ఇది బ్యాక్టీరియా లోడ్స్ వల్ల వచ్చే వ్యాధి కాదు, ఇది అంతకు మించిన వ్యాధి అని. తన చుట్టుపక్కల ఉన్న చెరువులోని రొయ్యలు కూడా ఇవే సిమ్టమ్స్ తో చనిపోవడం మొదలయ్యాయి. 1992 సంవత్సరంలో తైవాన్ కంట్రీ రైతులకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ ద్వారా సలహాలు తీసుకున్నా కానీ అసలు ఈ వ్యాధి కంట్రోల్ అవడం లేదు. ఆక్వాకల్చర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ వ్యాధి లక్షణాలను గమనించిన 3 నుంచి 5 రోజుల్లోనే చెరువులోని రొయ్యలన్నీ మొత్తం చనిపోతున్నాయి. రోజు రోజుకి ఈ వ్యాధి తీవ్రత పెరిగి తైవాన్ ఆక్వా రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా రంగంలోకి దిగారు. దీనిని ఎలాగైనా కనిపెట్టాలని పరిశోధన చేయడం మొదలు పెట్టారు. చాలా కాలం చేసిన ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఇలా రొయ్యలన్నీ చనిపోవడానికి వారు ఐడెంటిఫై చేసిన రీజన్ వాళ్ళే తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆక్వాకల్చర్ లో ఆక్వా రైతుల పట్ల ఒక రాక్షసుడు జన్మించాడని, ఆక్వాకల్చర్ లో వాడిని ఆపడానికి ఎలాంటి శక్తి లేదని యావత్ ప్రపంచానికి తెలిసేలా చెప్పారు. వాడెవడో కాదు, WSSV వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్. ఆక్వాకల్చర్ రైతుల సంతోషాన్ని దూరం చేస్తూ రొయ్యల పట్ల ఎముడిలాగా 1992 సంవత్సరంలో తైవాన్ కంట్రీలో మొదటగా జన్మించాడు. వీడి జననం రొయ్యలకు మరణం. అసలు వీడిని సైంటిస్టులు ఎలా గుర్తించారు? తైవాన్ కంట్రీ నుంచి మన ఇండియాకి ఎలా వచ్చాడు? టైగర్ స్ట్రింప్ లో స్టార్ట్ అయిన ఈ వైరస్ అసలు వెనామీకి ఎలా అటాక్ అయింది? అసలు వీడికి మెడిసిన్ ఏమైనా ఉందా? ఈ వైరస్ గురించి ఇంకా డీప్ గా సైంటిఫిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మరో వీడియో లాగా చేసి పార్ట్ 2 గా అప్లోడ్ చేస్తాను. చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. 40K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నాం. కొంచెం మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీ ప్రేమని అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆక్వాటెక్ అంటే నేను కాదు, మనం.